ఆ శ్రీశైల లింగం జీవబ్రహ్మ అభేదాన్ని తెలియచేస్తుంది. అటువంటి లింగస్వరూపంగా మనందరం మొట్టమొదట పరబ్రహ్మంతో కలిసి ఉన్న వాళ్ళమే ఏ కారణం చేతనో కానీ జారిపోయాం, విడిపోయి జీవుడయ్యాం. జీవుడైన దగ్గర నుంచి ఇంకా త్రిపురమల యందు తిరగడం మొదలైంది మాయ. భూత భవిష్యత్ వర్తమాన కాలములు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటటువంటి మూడిటిలో తిరుగుతున్నాం, త్రిపురాంతకం. ఇక అక్కడ నుంచి దాటితే కొంచెం నందిమండలం అంటే నవనందులు, నంది అంటే నందీశ్వరుడు, పశువు. భగవంతుని వంక మాత్రమే చూడడం మొదలు పెడితే పశువు పశుపతి ఎందు ఐక్యమైపోతుంది. నందికి శివుడికి, నంది పరమేశ్వరుణ్ణి వహిస్తుంది. విడిపోయిన వాడు మళ్ళీ భగవంతుణ్ణి మనసులో పెట్టుకుని ఉపాసన మొదలు పెడితే నందిమండలం. ఆ నందిమండలం దాటితే జీవుడికి ఉండిపోయినటువంటి కామము క్రోధము అన్న హిరణ్యాక్ష హిరణ్యకశపుల్ని సంహరించగలిగినటువంటి అహోబల నరసింహస్వామి అనుగ్రహం కలిగితే జీవుని యొక్క జీవస్థితి పూర్తిగా నశించి మళ్ళీ ఆనంద నిలయంలో వెంకటరమణుడితో కలిసి సమస్త పాపములు పోయి జీవబ్రహ్మైక్య